దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి రాత్రి ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి అంశం, అలాగే ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేసి తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మరి YMCA అనేటువంటి ఒక సంస్థ, అది ప్రపంచంలో అది ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని నిమిత్తం ప్రతి సంవత్సరం నవంబర్ నెల 2వ వారాన్ని మరి వరల్డ్ వీక్ ఆఫ్ ప్రేయర్ అని మరి ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి దానికి తగినట్టుగా మరి నేను YMCA కొవ్వూరికి ప్రెసిడెంట్గా ఉన్న కారణంగా మరి ఈ వారం రోజులు నేను కూడా కొన్ని చోట్ల మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఏర్పాటు చేయటం, ప్రార్థన చేయటం, వాక్యాన్ని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి రోజు. యాక్చువల్గా వేరే చోట పెట్టాలి, కానీ నేనేమన్నానంటే మరి మా చర్చిలోనే ప్రార్థన ఉంటుంది కాబట్టి మరి నేను బయటికి రాలేను, మా చర్చిలోనే ఈ కార్యక్రమాన్ని ఇలాగా చెప్పి ప్రార్థన చేసి మరి వాక్యాన్ని అందిస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి మీరు ప్రార్థన చేసినప్పుడు YMCA గురించి, YMCA అంటే యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్, మరి ఆ సంస్థ కొరకు ప్రార్థన చేయండి. అనేక చోట్ల అనేక రకాలుగా క్రీస్తు సువార్తను, ప్రేమను మరి అనేక రకాలుగా మరి పంచుచున్నటువంటి సంస్థ.